కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికులకు తీవ్ర అన్యాయం చేస్తున్నాయని ఐఎన్టీసీ కార్మిక సంఘాల అధ్యక్షులు తాళ్లూరి రాజు పేర్కొన్నారు. కాకినాడ నగరంలో సాంబమూర్తి నగర్లో ఐఎన్టీసీ కార్యాలయంలో 139వ మేడే వేడుకలు అత్యంత ఘనంగా జరిగాయి. ఐఎన్టీసీ కార్మిక సంఘాల అధ్యక్షులు తాళ్లూరి రాజు ఆధ్వర్యంలో మేడే వేడుకలు జరిగాయి. ఐఎన్టీసీ జెండాను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పేదలకు నూతన వస్త్రాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా తాళ్లూరు రాజు కాంగ్రెస్ పార్టీ నాయకులు దాట్ల గాంధీరాజులు మాట్లాడుతూ ప్రపంచ కార్మికులారా ఏకం కండి, కార్మిక చట్టాల పరిరక్షణకే సంఘటిత ఉద్యమాలు చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఐఎన్టీసీ ఉపాధ్యక్షులు రమాదేవి, కాకినాడ ఎం రవి, చైతన్య, టి పుష్కల, నాయకులు పిల్లి చిన్న, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. చేసేటటువంటి పరిస్థితుల్లో 18వ దశకంలో మొదటగా అమెరికా అదేవిధంగా ఇతర దేశాల్లో మొదట ఈ యొక్క మేడే రోజున ఈ యొక్క కార్మికుల హక్కుల కోసం పోరాటం చేయడం జరిగింది. ఇకపోతే మన భారతదేశంలో 1920వ దశకంలో మొట్టమొదటిసారిగా చెన్నైలో ఉన్నటువంటి హైకోర్టును కార్మికులు ముట్టడించి వారి హక్కుల కోసం పోరాటం చేయడం జరిగింది. ఆ రోజు నుంచి ప్రపంచవ్యాప్తంగా మేడే ఉత్సవాలు జరుపుకుంటూ ఉన్నారు. మేడే అంటే కేవలం కార్మికులకు సంబంధించినటువంటి హక్కుల కోసం, వారి భద్రత కోసం, వారు చేసినటువంటి కష్టానికి ప్రతిఫలం కోసం మాత్రమే నిరంతరం కార్మికులు పోరాటం చేస్తూ ఉన్నారు. అదేవిధంగా కార్మిక సంఘాల్లో ఈరోజు దేశంలోనే అత్యంత ప్రాముఖ్యత కలిగినటువంటి సంఘం ఐఎన్టీయూసీ. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఉన్నటువంటి ఐఎన్టీయూసీ అనేకమైనటువంటి పోరాటాలు చేయడం ద్వారా ఈ దేశంలో ఉన్నటువంటి కార్మికుల పక్షాన నిలబడినటువంటి ఘనత కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంస్థ అయినటువంటి ఐఎన్టీయూసీకి దక్కుతుంది. ఈరోజు కాకినాడ మన తూర్పుగోదావరి జిల్లాలో గడిచిన మూడు దశాబ్దాలుగా కార్మికుల కోసం నిరంతరం పోరాటం చేస్తున్నటువంటి జిల్లా ఐఎన్టీయూసీ అధ్యక్షుడైనటువంటి తాళ్లూరు రాజు గారిని ఈ సందర్భంగా నేను అభినందిస్తూ వారికి మేడే శుభాకాంక్షలు, కార్మికులకి మేడే శుభాకాంక్షలు. ఐఎన్టీసీ ఫౌండేషన్దే మరి ఆ రోజు తప్పకుండా అంతా కూడా మరి ఈ యొక్క కార్మికులే కాదు, మరి అన్ని రంగాల్లో కూడా కార్మికులు పాల్గొని ఆ సభకు ఇచ్చేస్తారు. దాన్ని కూడా జయప్రదం కోరుకుంటూ, అలాగే డాక్టర్ జి సంజీవ్ రెడ్డి గారి నాయకత్వంలో ఆల్ ఇండియా ఐఎన్టీసీ మరి ఆయన అధ్యక్షులు, అలాగే ఫార్మర్ మినిస్టరు, అలాగే మరి నేషనల్ ఆల్ ట్రేడ్ యూనియన్స్ సమైక్య చైర్మన్ జి సంజీవ్ రెడ్డి గారు, అలాగే రాజ్యసభ సభ్యులు ఫార్మర్. కాబట్టి మరి ఆయన నాయకత్వంలో మరి ఇంతవరకు కూడా ఈ యొక్క కార్యక్రమాలు జరుగుతున్నాయి. కాబట్టి మరి ఆయనకి ఈ సందర్భంగా మేము తెలియపరుచుకుంటాం. 139వ మేడే సందర్భంగా మేము శుభాకాంక్షలు తెలియపరుచుకుంటున్నాం సంజీవ్ రెడ్డి గారికి. అలాగే కార్మికులందరూ కూడా శుభాకాంక్షలు తెలియపరుచుకుంటున్నాం. మరి ఇప్పుడు మనకి మన కార్మిక సంఘాల్లో మరి ఎన్నడూ కూడా పాల్గొని మా వెన్నంటూ ఉండి మా యొక్క సభలను కూడా ఉచ్చేతపరిచి కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి సీనియర్ నాయకులు మరి గాంధీరాజు గారు కూడా రావడం జరిగింది. అలాగే ఎస్ఎస్ఎల్ నాయకులు, అలాగే మరి సూర్యప్రకాష్ గారు, అలాగే ఖమ్మం రాజ్బాబు గారు, అలాగే మరి చిన్న గారు, రూరల్ ఐఎన్టీసీ కానీ రూరల్ కాంగ్రెస్ కానీ ఆయన ఆధ్వర్యంలో జరుగుతుంది. కాబట్టి చిన్న గారు కూడా రావడం జరిగింది. అలాగే గోవింద్ గారు, సత్య గారు, కానీ అందరి సమక్షంలో కూడా, అలాగే మరి మా ఐఎన్టీసీ ఉపాధ్యక్షులు రమాదేవి గారు, అలాగే గోవర్ధన్ గారు అంతా కూడా ఇవాళ కార్యక్రమానికి